హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రణతి అయితే భరత్తో గొడవ పడుతూ, చూడు భరత్, నువ్వు ఇట్లాంటి వాడివని అస్సలు అనుకోలేదు. అసలు నువ్వు ఇలా చేయడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే, ఇక భరత్ కూడా, అవును, నేను చేసింది నచ్చలేదు, కానీ మీ అన్నయ్యలు చేసింది మాత్రం నీకు బాగా నచ్చింది కదూ. వాళ్ళు నన్ను కొట్టడం నువ్వు చాలా ఎంజాయ్ చేసావు కదూ అని అంటుంటే, ఛీ, ఇలా ఇలా ఎలా మాట్లాడుతున్నా భరత్? అసలు నీకు బుద్ధుందా? నువ్వు ఇలా మారిపోయావేంటి అని అంటుంటే, చూడు, నేను ఎప్పట్లాగే ఉన్నాను, నువ్వే మీ అన్నల మీద ప్రేమతో కొత్తగా మాట్లాడుతున్నావు అంటూ ఇక భరత్ అయితే ప్రణతి మీద విరుచుకుపడుతుంటాడు. ఇక అక్కడే ఉన్న మీనాక్షి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా భరత్, నువ్వు ప్రణతితో మాట్లాడే విధానం తప్పు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటూ ఇక చక్రధర్ అలాగే మీనాక్షి భరత్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ భరత్ మాత్రం, చూడమ్మా, తను తప్పు మీకెవ్వరికీ అనిపించట్లేదా? తను మాట్లాడేదంతా కరెక్ట్ అనిపిస్తుందా? అంటే నేనే తప్పు చేస్తున్నానా అంటూ ఇక భరత్ అయితే మీనాక్షిని నిలదీస్తూ ఉంటే, అక్కడే ఉన్న ప్రణతి, అత్తయ్యనెందుకు ఇబ్బంది పెడతారు? నేను చెప్తున్నాను కదా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఆల్రెడీ చేసేసావు కూడా. మా అన్నయ్యతో నీ కాళ్ళు పట్టించుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఒకప్పుడు నీ క్యారెక్టర్ నచ్చి నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటానని ఆశపడి మా వాళ్ళందరినీ కాదని నీతో పాటు నీ దగ్గరికి వచ్చాను. కానీ ఇప్పుడు అదే క్యారెక్టర్ చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇలా క్యారెక్టర్ లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు భరత్ అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే, ఏయ్, ఏంటే ఊరుకుంటుంటే వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? క్యారెక్టర్ గురించి నువ్వే నాతో మాట్లాడాలి. అసలు క్యారెక్టర్ లేని వాళ్ళు ఎవరు? నువ్వు క్యారెక్టర్ లేని దానివి. నువ్వు ఒక క్యారెక్టర్ లేని దానివని తెలిసి కూడా మా అక్క మాటని కాదనలేక నీ మీద జాలిపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ ఇక భరత్ అయితే ప్రణతి మనసుని గాయపరిచేలా మాట్లాడతాడు. ఒక్కసారిగా ప్రణతి, భరత్, ఏమంటున్నావు? ఇంకొక్కసారను అని అంటుంటే, అవును, నువ్వు క్యారెక్టర్ లేని దానివి. మరొకరితో కడుపు చేయించుకొని వాడు నిన్ను మోసం చేసి పారిపోతే గతి లేక నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఇక భరత్ అయితే ప్రణతిని చాలా తప్పుగా నీచంగా మాట్లాడతాడు. ఒక్కసారిగా ప్రణతి ఇక భరత్ క్యారెక్టర్ని చూసి తట్టుకోలేక అసహించుకొని తన లగేజీ బ్యాగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోతూ, రే, ఇంకెప్పుడు నీ మోహం కూడా నాకు చూపించద్దు. నీలాంటి వాడితో ఇక నేను జీవితంలో కలిసి ఉండలేను అంటూ ఇక ప్రణతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, పోవే అని చెప్పి భరత్ అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. ఇక ప్రణతినైతే మీనాక్షి ఆపాలని ప్రయత్నిస్తుంది. ఏంటత్తయ్య, మీరు ఇదంతా జరిగిన తర్వాత కూడా నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారా అని అంటుంటే ఇక మీనాక్షి, చూడు ప్రణతి, వాడేదో ఆవేశంలో ఉన్నాడు, పిచ్చివాళ్లాగా వాగుతున్నాడు. నువ్వు వాడి మాటల్ని పట్టించుకొని ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదమ్మా అంటూ ఇక మీనాక్షి అయితే ప్రణతిని నచ్చ చెప్పబోతుంటే, ప్రణతి, చాలత్తయ్య, చూడండి అత్తయ్య, ఎంత కోపం వచ్చినా ఎంత ఆవేశం వచ్చినా ఇట్లాంటి మాటలు మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. నేనింకా ఇక్కడే ఉంటే నాది తప్పు. నేనిక ఒక్క క్షణం కూడా ఉండను. మా అన్నయ్యతో కాళ్ళు పట్టించుకున్న మరుక్షణమే ఈ మెడలో ఉన్న తాలి తీసి భరత్ మోహాన కొట్టి వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ భరత్ మీదున్న ప్రేమతో భరత్ తెలియక చేస్తున్నాడని అపోహపడి ఇక్కడే ఉండి ఇదిగో ఇటువంటి మాటలు పడుతున్నాను. ఇక నా వల్ల కాదు, నన్నాపితే నా మీద ఒట్టే అంటూ ఇక ప్రణతి తన మీద ఒట్టు వేయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రణతి వెళ్ళిపోవడం చూసి మీనాక్షి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా భరత్ గదిలోకి వెళ్తారు. ఇక భరత్ అయితే ఆగు అంటూ చక్రధర్ వైపు కోపంగా చూడటంతో భరత్ గదిలో అడుగు పెట్టకుండానే గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. ఇక మీనాక్షి అయితే, రేయ్, నీకసలు బుద్ధుందా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఏం చూసిరా ఈ పొగరు, గర్వం? అసలు ఈ మాటలన్నీ నిజంగా నీ నోటి నుంచి వస్తున్నవేనా, లేకపోతే ఎవరైనా నీకు నేర్పిస్తున్నారా? ఏంట్రా ఇదంతా? ప్రణతిని ఎంతో ఇష్టపడి ప్రేమించి అందర్నీ ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నావు. కానీ
ఇప్పుడు ప్రణతి మనసుని బాధపడేలాగా అటువంటి మాటలు మాట్లాడడానికి నీ నోరెలా వస్తుందిరా అంటూ ఇక మీనాక్షి అయితే భరత్ని నిలదీస్తూ ఉంటే, భరత్ చూడమ్మా, ప్రణతిని ప్రేమించాను, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. తను నన్ను అర్థం చేసుకోకుండా నన్ను క్యారెక్టర్ లేనివాడినంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు కమల్ నన్నొచ్చి కొట్టడానికి కారణం ఒక విధంగా ప్రణతినే. తను కనుక కమల్ గడికి ఫోన్ చేసి చెప్పకపోతే కమల్ నన్ను కొట్టుండేవాడే కాదు. తను ఎంతో బాధపడుతున్నట్టు అక్షయ్ వచ్చి నా కాళ్ళు పట్టుకునే అవసరం కూడా వచ్చుండేది కాదు అంటూ ఇక భరత్ మాట్లాడుతుంటే మీనాక్షి తట్టుకోలేక భరత్ మీద చెయ్యెత్తుతుంది. ఒక్కసారిగా భరత్ అయితే మీనాక్షి చేతిని పట్టుకుని, అమ్మా, ఇలా ప్రతిసారి నువ్వు కొట్టడానికి నేనింకా చిన్న పిల్లాన్ని కాదు. చూడమ్మా, నేను చేస్తుంది తప్పు కాదు, నేనంతా కరెక్ట్గానే చేస్తున్నాను. ఇక దీని గురించి ఇంతటితో వదిలేసేయ్ అంటూ ఇక భరత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా భరత్ మాటలకి ఇక మీనాక్షి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా చక్రధర్ అయితే మీనాక్షి దగ్గరకు వచ్చి, మీనాక్షి అంటూ తనని పైకి లేపుతుంటే, ఏంటండి వీడు ఇంతలా మారిపోయాడు? వీడిని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. వీడి జీవితం ఎక్కడికి ఎట్లాంటి అనర్థానికి దారి తీస్తుందా అని నాకు భయం వేస్తుందండి అంటూ ఇక మీనాక్షి అయితే తనలో తను కుమిలిపోతుంటే, చక్రధర్ తన మనసులో రాజేశ్వరి అనుకున్న దానికంటే ఎక్కువే చేసింది. భరత్ని పూర్తిగా మార్చేసింది. పాపం భరత్ ఏకంగా రాజేశ్వరి మాటల్ని గుడ్డిగా విని తన జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడు. నేనొక్కసారి రాజేశ్వరితో మాట్లాడాలి అంటూ ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటుంటే, మీనాక్షి, ఏంటండి మీరేం మాట్లాడరేంటండి అని ఇక చక్రధర్ వైపు చూస్తుంటే, ఏం మాట్లాడిన మీనాక్షి, నేనేం మాట్లాడినా వాడికి ఇష్టం ఉండదు. నేనేం చెప్పినా వాడు వినిపించుకోడు. వాడికి నేనెలా నచ్చ చెప్పను చెప్పు? చేతులారా వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకుంటున్నాడు అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షితో మాట్లాడుతూ ఉంటే, మీనాక్షి, ఏమండి, మీరేమనుకోనంటే ఇదంతా మీరు రాజేశ్వరిని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినందుకే తను నిజంగానే పగ పెంచుకొని భరత్ని ఇలా మార్చేస్తుందనిపిస్తుందండి. ఒక్కసారి మీరు రాజేశ్వరితో మాట్లాడండి అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతుంటే, మీనాక్షి మాటలకి చక్రధర్ కూడా, చూడు మీనాక్షి, నీతో చెప్పకపోయినా నేను కూడా అదే అనుకుంటున్నాను. రాజేశ్వరిని కలిసి అసలు తనిదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకుంటాను అని అంటుంటే, తనిదంతా మీరు నా దగ్గరికి వచ్చినందుకే చేస్తుందండి. దానిలో తెలుసుకోవాల్సిందేముంది? చూడండి, మీరు ఇక్కడ కాకుండా రాజేశ్వరి దగ్గరే ఉండండి. తనతో ఉంటే తను ఇట్లాంటివన్నీ చేయడం ఆపేస్తుందేమో అంటూ ఇక మీనాక్షి అయితే ఇబ్బంది పడుతూనే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే, ఒక్కసారిగా చక్రధర్ మీనాక్షి మాటలకి చాలా బాధపడతాడు. చూడు మీనాక్షి, నేను అక్కడి నుంచి నా అంతటా నేనుగా రాలేదు. తను వెళ్ళిపోమ్మంటనే వచ్చాను. మళ్ళీ నన్ను అక్కడికే వెళ్ళమంటున్నావా? సరే మీనాక్షి, భరత్ విషయంలో నువ్వు చాలా బాధపడుతున్నావు. ఇప్పుడు ఏం మాట్లాడినా నిన్ను మరింత బాధ పెట్టినవాడిని అవుతాను. నేను రాజేశ్వరితో మాట్లాడతాను, సరేనా? నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షిని ఒక దగ్గర కూర్చోపెట్టి తనకి మంచినీళ్ళైతే ఇస్తాడు. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే కమల్తో మాట్లాడుతూ, రే కమల్, స్టేషన్లో ఏం తిన్నావో ఏంటో అవని వంట చేసింది, ఇలారా భోంచేద్దువా అంటూ ఇక కమల్ని పిలుస్తుంటే, కమల్, అన్నయ్య, నాకు కాకలిగా లేదన్నయ్య. అసలు ఇంటికొచ్చినందుకు నాకు ఏమాత్రం సంతోషంగా లేదు అని అంటుంటే ఇక పల్లవి అయితే అదంతా చూస్తూ, అవునవును, ఎందుకంటే మీ అన్నయ్య ఆ భరత్ గడి కాళ్ళ మీద పడ్డం నీకు చాలా అవమానంగా ఉంది. ఇటువంటి అవమానాలు ఇక రోజుకొకటి ఎదుర్కోవాలి అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ తెగ సంబరపడిపోతుంది. ఇంకా అలాగే అక్షయ్ అయితే, చూడు కమల్, అదంతా పక్కన పెట్టేసి ముందు వచ్చి భోంచేయరా, నీకోసం నీకిష్టమైన వంటలు చేసింది మీ వదిన అని మాట్లాడుతుండగానే ఇంతలో ప్రణతి అయితే వస్తుంది. ఒక్కసారిగా ప్రణతిని చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే, అమ్మ ప్రణతి అంటూ ప్రణతిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా ప్రణతి కూడా మీనాక్షి
పార్వతి దగ్గరికెళ్ళి అమ్మా అంటూ ఇక హత్తుకోవడంతో అవని అయితే, ప్రణతి ఈ టైంలో వచ్చావేంటి, అది లగేజ్ బ్యాగ్తో అని అంటుంటే, అవునొదినా, వచ్చేసానొదినా, ఇక అక్కడికి వెళ్ళను, నాకిక ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు అని అంటుంటే ఒక్కసారిగా అవని, ప్రణతి ఏం మాట్లాడుతున్నావు, అక్కడి నుంచి వచ్చేయడమేంటి అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న అక్షయ్, ప్రణతి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా, ఏంటిప్పుడు, నేను భరత్ కాళ్ళు పట్టుకోవడం నీకు నచ్చలేదు, అందుకేగా కోపం వచ్చి అక్కడి నుంచి వచ్చేసావు, చూడు బావ కాళ్ళు పట్టుకోవడంలో తప్పేముంది, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు బావమరిది కాళ్ళు కడిగి తనని పెళ్లి పందిట్లోకి తీసుకుని వస్తాడు, నేను నీ పెళ్ళప్పుడు అది చేయలేదు, అందుకే ఇప్పుడు చేశాను, ఇప్పుడు జరిగిందేమో, నువ్వు ఎందుకు దాని గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు, నేను దాన్ని అవమానంగా అనుకోవట్లేదు, నా చెల్లెల కోసం నా బావ కాళ్ళు పట్టుకున్నానని అనుకుంటాను అని చెప్పడంతో, చూడన్నయ్య, నువ్వు కాళ్ళు పట్టుకోవడం వల్ల ఏం బాధపడట్లేదేమో, కానీ భరత్ చెయ్యి జారిపోయాడన్నయ్య, తనిప్పుడు మునుపటి భరత్లా లేడు, తన మాటలు తన చేష్టలు అన్నీ మారిపోయాయి, భరత్ మనమేం మాట్లాడినా వినే స్టేజ్లో లేడు అని చెప్పి ఇక ప్రణతి అయితే చాలా బాధగా, చూడనయ్య, ఎవరెన్ని చెప్పినా సరే నేను మాత్రం ఇక ఆ ఇంటికి వెళ్ళేదే లేదు, ఇక ఆ ఇంటికి వెళ్ళమని నన్నెవరైనా ఫోర్స్ చేస్తే నేను ఆ ఇంటికే కాదు మీకు కూడా కనిపించకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అంటూ ఇక ప్రణతి అయితే చాలా కోపంగా తన లగేజ్ బ్యాగ్ని తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇక అక్షయ్ అలాగే కమల్ అందరూ ముందుకెళ్ళి ఏదో మాట్లాడబోతుంటే అవని ఆగమని వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని వెనక్కి గుంజుతుంది. ఇక పల్లవి అయితే, వావ్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ ఎక్కువే జరుగుతుంది. ఇప్పుడు ప్రణతి భరత్ గారిని వదిలిపెట్టి ఇంట్లో నుంచి వచ్చేసింది. పెళ్ళం దూరమైనందుకు వాడు గుండె పగిలేలా ఏడుస్తాడు. కొడుకు పరిస్థితిని చూసి మీనాక్షి కూడా పదే పదే కుమిలిపోతుంది. దీనంతటికీ కారణం ఒక విధంగా డాడ్ వల్లే అని చెప్పి భరత్ని మరింత రెచ్చగొట్టచ్చు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే, చూడండి, ప్రణతి చాలా కోపంగా ఉంది, పైగా చాలా బాధపడుతుంది. ఇప్పుడు ప్రణతికి ఏం చెప్పినా సరే వినే పొజిషన్లో లేదు. తనతో నిదానంగా మాట్లాడి నేనే నచ్చ చెప్పి అక్కడికి పంపిస్తాను, అంతవరకు తనని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక పల్లవి అవని మాట్లాడుతుంటే అవని మాటలకి పార్వతి కూడా, అవునరా అక్షయ్, ప్రణతి మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు తనని బలవంతంగా అక్కడికి పంపించినా తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తర్వాత మనం బాధపడవలసి వస్తుంది అంటూ ఇంకా పార్వతి కూడా అక్షయ్ అలాగే కమల్తో చెప్పడంతో వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోతారు. ఇక ఇది ఇలా ఉండగా ఈ మాటలని విన్న పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ, అదే జరుగుతుంది, అలా జరగడం కోసమే కదా నేను ఇట్లాంటి ప్లాన్ చేశాను అంటూ ఇక పల్లవి అయితే బయటికి వెళ్ళి భరత్కి ఫోన్ చేస్తుంది. ఇక భరత్ అయితే పల్లవి ఫోన్ చూసి, హలో అక్క, ఏంటి ప్రణతి వచ్చినందుకు నాకు ఫోన్ చేశారా అని అంటుంటే, చూడు భరత్, ప్రణతి విషయంలో నువ్వు ఎట్లాంటి పొరపాటు చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు, అట్లాంటప్పుడు నేనెందుకు నిన్ను నిలదీస్తాను అంటూ ఇక పల్లవి అయితే భరత్ని అడుగుతూ ఉంటే, భరత్, ఏంటక్క ప్రణతి అక్కడికి వచ్చేయడం మీకు బాధ అనిపించలేదా అని అంటుంటే, చూడు భరత్, ఇంటి ఆడపడచు ఏడుస్తూ ఇంటికి వస్తే ఎవరికన్నా బాధగానే ఉంటుంది, కానీ నీ తప్పేమీ లేకుండా నీ మీద లేనిపోని నిందలు వేస్తుంటే మరి ఎలా వినాలనిపిస్తుంది చెప్పు. చూడు, అసలు మీ ఇంట్లో గొడవలు మొదలవడమే చాలా పెద్ద బాధాకరం. వీటన్నింటినీ నువ్వు పులు స్టాప్ పెట్టాలన్నా అసలు ఈ గొడవలకి మూల కారణం ఎవరో తెలుసుకుంటే మంచిది అని అంటుంటే ఇక ఆ మాటలకి ఇక భరత్నైతే తన మాటలతో మరింత రెచ్చగొట్టి పల్లవి అయితే కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి
అక్కడ అవని అయితే కనిపిస్తుంది. అవన్ని చూసిన పల్లవి తడబడుతూ, ఏంటి ఇదొచ్చింది, నా మాటలన్నీ వినేసిందా అన్నట్టుగా ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ, ఏంటి అలా చూస్తున్నావు అని, ఏంటి నన్ను అలా అనుమానంగా చూస్తున్నావంటూ ఇక పల్లవి అయితే అవనిని అడుగుతూ ఉంటే, అవని అయితే పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది. అసలు నువ్వు ఆడదానివేనా? ఒక ఆడదాని జీవితం పాడవుతున్నా సరే ఇంకా ఇంకా ఇలా ఎందుకు చేస్తున్నావంటూ ఇంకా అవని అయితే పల్లవి మీద విరుచుకుపడుతుంటే, పల్లవి ఏయ్ ఏంటి నా మీద చేసుకుంటున్నావు? వెళ్ళి నీ తమ్ముడికి బుద్ధి చెప్పుకో. ప్రణతి ఇంటికి రావడానికి కారణం నీ తమ్ముడు, నేను కాదు. అర్థమవుతుందా? అయినా అట్లాంటి తమ్ముణ్ణి నిలదీయకుండా నన్ను అడగడానికి నీకు నీకు సిగ్గనిపించట్లేదా అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో అవనికి మీనాక్షి అయితే ఫోన్ చేస్తుంది. ఇక మీనాక్షి అవనితో మాట్లాడుతూ, అమ్మ అవని, ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఈరోజు ప్రణతి భరతుల మధ్యలో గొడవ చాలా దూరం వెళ్ళింది అంటూ ఇక జరిగినవన్నీ చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అమ్మా ఏమంటున్నావమ్మా? భరత్ ప్రణతిని అంత మాట అన్నాడా అని అంటుంటే, అవునమ్మా అవును, పాపం ప్రణతి ఎంతలా బాధపడిందో అని చెప్పడంతో, సరే అమ్మా నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఇక అవని అయితే ప్రణతి గదిలోకి వెళ్తుంది. ప్రణతి అప్పటికే భరత్ తనని అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ పదే పదే కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా అవని అయితే ప్రణతి అని పిలవడంతో ఒక్కసారిగా ప్రణతి తన కళ్ళనీళ్ళు తుడుచుకుని, వదినా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇక అవని అయితే ప్రణతి దగ్గరికి వెళ్ళి, చూడు ప్రణతి, భరత్ని మనసుని చాలా గాయపరచాడని నాకు ఇప్పుడే తెలిసింది. వాడు అన్నేసి మాటలు అంటుంటే ఎందుకు కోరుకున్నావు అని అంటుంటే, ఎంతైనా నా మెడలో తాళి కట్టాడు కదా వదిన. ఒక జీవితాన్ని కోల్పోయి బాధపడుతున్న నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు కదా, అందుకే ఏమీ అనలేకపోయాను అంటూ ఇక ప్రణతి అయితే బోరున ఏడ్చేస్తూ అవనిని హక్కు చేసుకుంటుంది. ఒక్కసారిగా అవని అయితే ప్రణతితో, చూడు ప్రణతి, నువ్వేం బాధపడకు. వాడికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడో కూడా నాకు తెలుసు. వాడి వెనకుండి ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు తెలుసు అంటూ ఇక అవని అయితే తన మనసులో జరిగినవన్నీ తలుచుకుని ప్రణతికి నచ్చచెప్పి అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా చక్రధర్ అయితే రాజేశ్వరి ఇంటికి వెళ్ళి రాజేశ్వరి అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రాజేశ్వరి లోపల నుంచి బయటకైతే వస్తుంది. కింద ఉన్న పెద్దావిడ చక్రధర్ని చూసి, అల్లుడు గారండి వచ్చారా? మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండండి, రాజేశ్వరిని నేను పిలుస్తాను అంటూ రాజేశ్వరిని పిలుస్తుంటే పైనుంచి కిందకు దిగుతున్న రాజేశ్వరిని చూసి, రాజేశ్వరి మీ ఆయన వచ్చాడే, చూడు కోపాలు పంతాలు పక్కన పెట్టి అల్లుడు గారిని ఇక్కడే ఉండిపోమని చెప్పు అంటూ ఇక పెద్దావిడైతే రాజేశ్వరికి నచ్చ చెప్తుంటే, అమ్మా నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు లోపలికి వెళ్తావా లేదా అంటూ ఇక రాజేశ్వరి అయితే పెద్దావిడి మీద విరుచుకుపడుతుంటే, పెద్దావిడ ఇలాంటి కోపాలతోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చూడు అల్లుడు గారు తనంతట తానుగా వచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది. అలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దని అల్లుడితో చెప్పువే అని అంటుంటే, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా, నోరు మూసుకుని వెళ్ళమని చెప్పానా అంటూ ఇంకా రాజేశ్వరి అయితే తన తల్లి మీద విరుచుకుపడి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఏంటి దారి తప్పి వచ్చారు? లేదులే, దారి తెలిసే వచ్చారు. ఎందుకొచ్చావు? నా కొడుకుని నా నుంచి ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచించుకుని వచ్చావా అని అంటుంటే, చూడు రాజేశ్వరి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మనసులో ఏదో పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తించడం అస్సలు బాగాలేదు. చూడు, భరత్ నీ కన్న కొడుకు కాబట్టి వాడు నీకు దగ్గరవడం కోసం ఏదైనా చెయ్యొచ్చు. కానీ నువ్వు చేస్తున్న పని వల్ల 2 కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టావు. 2 కుటుంబాల్లో మనసులతో ఆడుకుంటున్నావు. ఈరోజు వాడు తన పెళ్ళాన్ని ఇంటి నుంచి తరిమేసేదాకా తీసుకొచ్చావు అని అంటుంటే ఒక్కసారిగా రాజేశ్వరి, ఏంటి ప్రణతిని భరత్ ఇంటి నుంచి వెళ్ళగొట్టాడా?
వీడు నాకు ఆ విషయం గురించి భరత్ నాకేం చెప్పలేదే అని అంటుంటే, వాడెందుకు చెప్తాడు, ఎందుకంటే వాడు చేసిన తప్పులు నీకు చెప్పలే అంటూ ఇక చక్రధర్ అయితే రాజేశ్వరితో మాట్లాడుతూ ఉండగా రాజేశ్వరి చక్రధర్ మాటలకి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో భరత్కి అవని ఎలా బుద్ధి చెప్పబోతుంది, అలాగే రాజేశ్వరి చేస్తున్న తప్పులకి మీనాక్షికి క్షమాపణలు చెప్పి ఇక భరత్ని అలాగే ప్రణతిని ఏ విధంగా ఒక్కటి చేయబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్,